నమస్తే. నా పేరు నాగేంద్ర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరగబోయేటటువంటి నేపథ్యంలో నాతోటి నా సహచర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. అదేంటంటే, ప్రపంచంలో ఏ డిమాండ్ల కోసం అయితే రష్యా విప్లవం జరిగి వ్యవస్థలను మార్చుకొని ఎటువంటి ప్రభుత్వం అనేది ఏర్పరచుకున్నారో, అలాగే చైనా విప్లవం కానివ్వండి, ఆ తర్వాత వ్యవస్థలో మార్పు వచ్చి వాళ్ళు ఏర్పరచుకోగలిగినటువంటి ప్రభుత్వం కానివ్వండి, చేగువేరా, ఫెడరల్ కాస్ట్రో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి విప్లవం, ఆ తర్వాత వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వంలో కానివ్వండి, ప్రధానమైనటువంటి మార్పులు వచ్చేసి ఉచిత విద్యకి వాళ్ళు అగ్రస్థానం ఇచ్చారు, అగ్రపీఠం వేశారు. తర్వాత ఆరోగ్యం. ఈరోజు క్యూబా చిన్న దేశమే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు డాక్టర్లని సప్లై చేస్తున్నారు, వాళ్ళకి సర్ప్లస్ అయిపోయి. వైద్య రంగంలో అంత గొప్ప ముందడుగు వేయగలిగారు, వాళ్ళు అభివృద్ధి సాధించారు. అట్లాగే మన నక్సలైట్లు ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే, నక్సలైట్లు కళ్ళగన్నటువంటి ప్రభుత్వం, కమ్యూనిస్టులు కళ్ళగన్నటువంటి ప్రభుత్వం. ఇంతంతా ఎందుకు? మనము రాజ్యాంగంలో రాసుకున్నటువంటి శ్రేయోరాజ్యం, ఇవన్నిటి కూడాను అవన్నీ కలగాని, స్వతంత్రం వచ్చిన ఒక 70 సంవత్సరాల తర్వాత కూడా అవన్నీ కలగానే మిగిలిపోతాయేమో అన్ని విమర్శకులు, ఆశపడ్డ వాళ్ళు అందరూ కూడా నిరాశపడేటటువంటి నేపథ్యంలో మనం జనం చేత ఎన్నుకోబడి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత గాంధీ కన్న కళలు గ్రామ స్వరాజ్యం మన జగనన్న ఆచరణ సాధ్యం చేసి చూపించాడు. గ్రామ స్వరాజ్యంలో బడి తర్వాత వైద్యం, మండలానికి ఒక పిహెచ్సి, సిఇసి, ఇట్లాంటివన్నీ అసలు హాస్పిటల్స్ కానివ్వండి, విద్య విషయంలోనూ కానివ్వండి, గాంధీ కళలు కన్నటువంటి దాన్ని మనకు ఆచరణలోకి చేసి చూపించాడు మన జగనన్న. అట్లాగే గ్రామ సచివాలయాలు, ఇట్లాంటివన్నీ మన గ్రామ స్వరాజ్యం, గాంధీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి నిదర్శనంగా నిలిచిపోతాయి. ఇటువంటి అత్యున్నతమైన అద్భుతమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం తిరిగి అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను మనమందరం ఆయన వెన్నట్టి ఉండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఆయనతో తిరిగి ఆర్థికంగా నష్టపోయినటువంటి నేపథ్యం కొంతమందికి ఉంది. క్యాడర్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు లేదనేటువంటి ఒక దుగ్ధ మనసులో ఉండి ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కినుకు ఏమన్నా ఊహించి ఉంటే కనుక అవన్నీ కూడాను ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక ఆదర్శవంతమైన పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా మనం కూడాను ఒక ఆదర్శవంతంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. మనము ఎన్నో రకాలుగా నష్టపోయి ఉండొచ్చు. ఆ విషయాన్ని సమాజంలో మన తోటి వారికి, సాటి వారికి, ఓవరాల్గా భవిష్యత్ తరాలకి జరగబోతున్నటువంటి అనేక రూపాల్లో జరగబోతున్నటువంటి మేలు, అభివృద్ధి, సంక్షేమం అవన్నీ వివరించాలంటే కనుక కొన్ని వందల ఎపిసోడ్ అవుతుంది. ఆ కార్యక్రమానికి ముందర ఉందాము. ఇవన్నీ కూడాను మనము మన వంతు బాధ్యతగా ప్రజల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం, అగత్యం ఎంతో ఉంది. సరిగ్గా ఇన్ని మంచి పనులు చేస్తూ కూడాను సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదనేటువంటి ఒక అభిప్రాయం, అది నిజం కూడాను. నేనే కాదు, సాటి మన మనుషులే కాదు, న్యూట్రల్ జర్నలిస్టులు కూడా మీడియా ముఖంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను అటువంటి బాధ్యతను నా బాధ్యతగా భుజస్కంధాలపై మోసేటటువంటి ఒక ఆలోచనతోటి
అంకుశం అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీ ముందరకు వచ్చాను మిత్రులారా. దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తూ మీ యొక్క బాధ్యతను కూడాను మీ వంతు కర్తవ్యంగా ప్రజలతోటి మన జగనన్న సాధించినటువంటి అభివృద్ధిని షేర్ చేసుకుంటూ అందులో భాగంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించి అలాగే సమాజంలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవడానికి మీ వంతుగా మీరు తోడ్పడవలసిందిగా నా యొక్క ప్రార్థన.